బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి సచివాలయంలో ఈ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యా సంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రహదారులకు ఇరువైపులా కోటి మొక్కల కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా ఈ నెల 5వ తేదీన అమరావతిలోని అనంతవరంలో జరిగే వన మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడీసీఎల్ సీఎండీ లక్ష్మీ పార్థసారథి అనంతవరంలోని నర్సరీ, ఉద్యానవనాలను పరిశీలించారు. మొత్తం 2000 మొక్కలు ఈ కార్యక్రమంలో భాగంగా నాటామన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి సచివాలయంలో ఈ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యా సంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండులు, రహదారులకు ఇరువైపులా కోటి మొక్కల కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా ఈ నెల 5వ తేదీన అమరావతిలోని అనంతవరంలో జరిగే వన మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడీసీఎల్ సీఎండీ లక్ష్మీ పార్థసారథి అనంతవరంలోని నర్సరీ, ఉద్యానవనాలను పరిశీలించారు. మొత్తం 2000 మొక్కలను ఈ కార్యక్రమంలో భాగంగా నాటామన్నారు.